హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ వర్గా. సో ఈరోజు ఒక 2 టైప్స్ నాన్ వెజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ డిఫరెంట్ కంటెంట్లో లేకుండా ఒకే ఐటమ్ అంటే టూ నాన్ వెజ్ ఐటమ్స్ని ఒకే ఇంగ్రీడియంట్స్తో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆనియన్స్ అండ్ టమాటో అండ్ ఆలు ఎందుకు తీసుకున్నా అంటే ప్రాన్స్లోకి వేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ యా అండ్ అలా కట్ చేసుకున్నాను అనమాట ఫైనల్లీ. అండ్ ఇదనమాట ముచ్చట. సో ఇలా చాప్ చేసుకున్నాను, నేను కట్ చేసుకోలేదు. అండ్ దీనిలోకి 2 ఇంగ్రీడియంట్స్లోకి సేమ్ అనమాట. కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అండ్ చికెన్ని నేను మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం వేసి ఈవెన్ ప్రాన్స్ని కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ అంటే ముందు ఇవి నీట్గా చేసుకున్న తర్వాత ఈ మనం ఆనియన్స్, టమాటోస్ చాప్ చేసుకొని టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ నేను వాటిని రెడీ చేసుకున్నా. సో ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. అండ్ ఇందులోకి లవంగాలు, చెక్క అండ్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవి ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా. అండ్ నేను నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఆవాలు, జీలకర్ర అయితే వాడతాను. అండ్ అది నేను హోమ్మేడ్ గరం మసాలా అనమాట. సో నా నెక్స్ట్ వీడియోలో కాకపోయినా దాని తర్వాత ఏదన్నా నేను స్పెషల్గా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ చేస్తుంటే అప్పుడు నేను మీకు చూపిస్తాను గరం మసాలా. అండ్ ముందైతే స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టేసుకున్నాము. సో ప్యాన్ మనకి కొంచెం ఇవన్నీ న్యూ హౌస్కి సంబంధించినవి కొత్తవి కొన్నాను. బట్ యా బాగున్నాయి, క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, దాల్చిని ఆకు, ఇలాచి వేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాను. అండ్ సేమ్ ఈ ప్రాసెస్ రెండు ఒకటే. ఎందుకు కొంచెం ఒకే స్టైల్లో చేసుకుందాం అనిపించేసి సో రెండు ఒకేలా చేసుకుందాము అని స్టార్ట్ చేసుకొని అలా చేస్తున్నాను. సో నాతో పాటు మీరు చూస్తారని చెప్పేసి చేసుకున్నాను. ఇది సింపుల్గా అయిపోయే డిషెస్ అనమాట, హడావడి లేకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి నాకు మధ్య చాలా యుద్ధం జరుగుతుంటుంది. సో ఒకసారి అస్సలు ఆన్ అవ్వదు. సో అయినా ట్రై చేస్తూనే ఉంటా. ఫైనల్గా అది నా ఆన్ అవ్వాల్సిందే అనమాట. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నా. అండ్ ఇందులో కూడా ఇందాక చెప్పినట్టుగానే సేమ్ ఐటమ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కొంచెం ఇందులో కూడా ఆల్మోస్ట్ ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ నాన్ వెజ్లో ఇది మ్యాండేటరీ. ఒక్కోసారి ఆవాలు స్కిప్ చేసినా కానీ జీలకర్ర అనేది మ్యాండేటరీగా నేను వేస్తాను. ఫర్ డైజెషన్కి మంచిది కాబట్టి. అఫ్కోర్స్ మనకి లవంగాలు, దాల్చిని ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. బట్ మనం కుకింగ్ చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బయటకు అట్లా వచ్చేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందా చూపిలే, అందుకని ఇప్పుడు పెట్టాను. అండ్ కొంచెం ఫ్రై అయ్యేలా పెట్టుకుందాము అంటే ఇది. అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇది కొంచెం టైం పడుతుంది. అండ్ కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటే ఎర్లీగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని వేసుకున్నా. ఈవెన్ ఇందులో కూడా ఆల్మోస్ట్ కొంచెం డ్రైనెస్ వచ్చేస్తుంది, అందులో కూడా సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఒకసారి తిప్పుకుంటున్నా. అండ్ కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అలా ఇంకొన్ని ఎగ్జైట్మెంట్తో ఇంకొన్ని వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తా. అండ్ ఇందులో టమాటోస్, కొంచెం చిల్లీస్, కరివేపాకు వేసేసుకున్నాను అదనమాట. అండ్ సేమ్ ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత సేమ్ అనమాట ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అందులోనే వేస్తున్నాను. సో ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నా. కొంచెం మనకి కుక్ అవ్వాలి, లేదు అని అంటే పచ్చిగా ఉంటే లైక్ ఈవెన్ ఎంత మనం కర్రీ చేసినా కొంచెం స్మెల్ అనేది లైట్గా వస్తుంది.
అందుకని కొంచెం ఆనియన్స్ మటుకు కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. సో అదనమాట. అండ్ నీట్గా ఇలా ఫ్రై అవుతుంది రెండూను. సో సింపుల్ అండి, బ్యాచిలర్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఈజీగా చేసుకునే రెసిపీసే నేను చూపిస్తాను ఇక్కడ నుండి. అండ్ ఇందులో ఆల్మోస్ట్ ఆలు వేసుకున్నాను. ఇది వచ్చేసి ఆలు ప్రాన్స్ కర్రీ అనమాట. ఐ మీన్ ఇగురు టైప్ చేశాను కొంచెము. అండ్ ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. మోస్ట్లీ మనకు ఒక ఆలు ప్రాన్స్ కనుక బాయిల్ అయి ఉన్నాయంటే ఫైన్, బట్ నేను బాయిల్ చేయకుండా డైరెక్ట్ వేస్తున్నా. ఈజీగా ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. రెండు ఒకేసారి మీరు స్టార్ట్ చేసినారంటే ఒక 20 మినిట్స్ లోపు అయితే అయిపోతుంది. ఇంకా మనకి కటింగ్కి వాటికి వీటికి వేసుకుంటే ఇంకొక 15 మినిట్స్ అనుకోండి. లేదు రెడీగా మీరు పెట్టుకొని ఉంటారు అని అంటే ఒక 20 మినిట్స్ లోపు 2 డిషెస్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. నాకు రెడీమేడ్దే తీసుకున్నాను, హోమ్ మేడ్ ఇంకా చేయలేదు. చేసుకుంటాను, కొంచెం టైం తీసుకొని అయితే చేసుకుంటా. అండ్ కొంచెం ఫ్రై అయితే చేసుకున్నాం కదా. అండ్ నేను ఇందులో ఆల్రెడీ వేసేసానండి జింజర్ గార్లిక్ పేస్ట్. సో అది వేయడం వల్ల కింద కొంచెం బాగా ఏమంటారు అంటుకుంటుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ప్రాన్స్ని డైరెక్ట్ పచ్చివే, ఇవి బాయిల్ చేయలేదు, డైరెక్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనలీ ఇలా తిప్పేసుకున్నాను చక్కగా. అండ్ ఇందులో చికెన్ కూడా వేసేసుకున్నాను సేమ్. ఒకసారి తిప్పుకుంటున్నాను అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు చెప్పారు కదా, మీరు చేసే సపోర్ట్కి ఇంకొంచెం మాలాంటి కొత్తగా యూట్యూబర్స్కి ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ వచ్చినప్పుడు ఇంకా కిక్కే వేరు ఉంటుంది కదా. సో డెఫినెట్లీ ఆసమ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను నేను అప్పుడు. అండ్ ఇక్కడ రెండు చూసారంటే ఈక్వల్గా కుక్ అవుతున్నాయి. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుందాము, డిప్ అవ్వాలి అంటే మునగాలన్నమాట అవి రెండు. లైక్ చికెన్లో కూడా వాటర్ వేసేసుకుంటున్నా. మీకు కొంచెం కర్రీగా కావాలి అని అంటే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నాకు కొంచెం ఎగురుగా కావాలి కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను అనమాట వాటర్. అండ్ ఈ 2 కర్రీస్ మనకి రోటీస్లో కానీ బిర్యానీలో కానీ అండ్ ఏమంటారు బగారా రైస్, జీరా రైస్లోకి నాట్ సూటబుల్ అనుకుంటా. ఐ థింక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఇన్ కేస్ ట్రై చేస్తే నాకు కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు చూసారు అని అంటే రెండు నీట్గా చక్కగా బాయిల్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇందులో ఫైనల్గా గరం మసాలా పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను. అండ్ కొంచెం తిప్పేసిన తర్వాత ఎండింగ్లో వేసుకుంటున్నాను. ఇంకొక మనం 5 మినిట్స్లో దింపేస్తామనగా ఎండింగ్లో నేను కొంచెం గరం మసాలా, ఇది చాలా స్పైసీ ఉంటుందండి. సో కొంచెం చూసారా, నేను పావు స్పూనే వేసాను. ఎక్కువ వేసుకున్నారంటే ఇంకా ఏమంటారు మన ఐస్లో నుంచి వాటర్ రావాల్సిందే, అట్లుంటుంది. అంటే ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకి ఓకే, నేను మీడియం స్పైసీ తింటాను, మరీ తక్కువ తిన్ను మరీ ఎక్కువ తిన్ను, మీడియంలో ఉంటే ఎనఫ్ అనమాట. సో మీకు కనుక ఎక్కువ స్పైసీస్ కావాలి అని అంటే ఓకే, మీరు చూసుకొని. నేను మ్యారినేషన్ చేసేటప్పుడే నాకు ఏమంటారు రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయింది, ఎక్స్ట్రా మధ్యలో కొంచెం వేసుకున్నా అంతే. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఎనీథింగ్ నేను చూపించిన ఐటమ్స్లో. అండ్ ఫైనలీ అయితే ఇంకా ఫర్ స్మెల్ టేస్ట్ కోసం కొత్తిమీర వేస్తాం కదా. సో నేను అట్లా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. అండ్ ఎక్కువ కట్ చేశాను అనిపించింది, బట్ అంటే రెండిటికి సరిపోదేమో అన్నట్టు కన్ఫ్యూజన్లో ఎక్కువ కట్ చేస్తాను. ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఇంట్లో వంట చేస్తున్నాను అనమాట. మిగతా వీడియోస్ అన్నీ నాకు చూసినట్లయితే ఆల్మోస్ట్ అంతా బయట ఫుడ్ ఎక్కువ తిన్నాము.
ఇంకా చిరాకు వచ్చేసేసి ఇంకా హోమ్ మేడ్ ఫుడ్లోకి వెళ్దాము అని చెప్పేసి ఈరోజు ఏదో అలా ట్రై చేసుకొని తింటున్నాను అనమాట. అండ్ యా ఇంకా ఫైనల్లీ అయితే ఒకసారి కొత్తిమీర వేసాను కదా, ఇలా తిప్పుతున్నాను. ఎంతైనా హోమ్ మేడ్ ఫుడ్డే అండి. నాకంటే ఎందుకు మేము బయట ఆర్డర్ ఇచ్చుకున్నామంటే లైక్ చెప్తాను, అంటే మీకు తెలిసిందే కదా. అండ్ ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాము, విజిల్ కూడా వచ్చేస్తుంది. ఇంకా కొత్త హౌస్ ఆడ లైక్ మొత్తం మెస్సీగా ఉండడంతో ఇంకా హోమ్ మేడ్ బయట ఎక్కువ తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. సో